ఉపాధ్యక్షులు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆర్సీఓల గారికి మరియు వివిధ కళాశాలల్లో యాదగిరి సార్తో పాటు ప్రిన్సిపాల్ గా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి, ఈ కళాశాలలో అధ్యాపకులకు, లెక్చరర్లకు, విద్యార్థులందరికీ మన యాదగిరి సారు పదవి విరమణ పొందుతున్న శుభ సందర్భంగా మీ అందరికీ నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా చాలా అదృష్టం ఈరోజు యాదగిరి సారు అనే వ్యక్తి మా బావగారు. వారు 1987లో డిసెంబర్లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు 38 సంవత్సరాలు ఉద్యోగరీత్యా కావచ్చు, 35 సంవత్సరాల నుంచి నేను ఒక కుటుంబ సభ్యులుగా నా తోడబుట్టిన చెల్లెని వారికి ఇచ్చినప్పుడు ఆ కార్యక్రమాల్లో నేను పాల్గొని వారికి సంబంధాన్ని తెలుసుకొని మేము కుటుంబ జీవనం కలగొలుపుగా ఉంటున్నటువంటి వ్యక్తులం. సార్ గురించి, మా బావగారి గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. కుటుంబ పరంగా నేను చెప్పగలుగుతా. వృత్తిరీత్యా ఆయన ఈ కళాశాలలో చేస్తున్నప్పుడు సహచర ఉద్యోగులు కావచ్చు, సహచర ప్రిన్సిపాల్ కావచ్చు, వారి స్టూడెంట్స్ కొంతమంది కావచ్చు, ఇక్కడ విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, అందరూ కూడా చెప్పినారు. కాబట్టి ఎంత చెప్పినా నా కుటుంబ పరంగా కూడా నేను 1987లో ఆయనకు ఉద్యోగం రాగానే ఇక వెంటబడ్డా. ఒక్కరోజు కూడా వదిలిపెట్టకుండా ఆ సంబంధం నాకు కావాలి, నా చెల్లెని ఆ కుటుంబానికి ఇవ్వాలి, నేను సుఖ సంతోషాలతో ఉండాలి, మాకు ఎలాంటి బాధలు లేకుండా ఉన్నాయనే ఉద్దేశంతో మాది ఉమ్మడి కుటుంబంలో ఇంటికి నేను పెద్దోడిని కాబట్టి కొద్దిగా బాధ్యతలు అనేది నాకుండే. ఆ బాధ్యతల్లో భాగంగా నేను వారి ఇంటికి వెళ్ళాను. వారి ఉద్యోగంలో చేయడం రాలేదు. ఇక డిసెంబర్ అయిపోయిన సంక్రాంతి సెలవులకు వస్తుందని చెప్పి వారి అమ్మ, మా అత్తమ్మ గారు చెప్పడం జరిగింది. మా అత్తమ్మ కూడా మాట ఇచ్చిందంటే మడిపెట్టి తప్పనటువంటి మనిషి. వారి నాన్నగారు ప్రజల్ని చైతన్యం చేస్తూ ఒక పక్కన ఉద్యోగం చేస్తూ, టీచర్ గా ఉద్యోగం చేస్తూ పేద ప్రజలకు, అనగా వెనుకబడినటువంటి ప్రజలకు, పీడిత గ్రామాల ప్రజలకు కూడా సలహాలు సూచనలు ఇస్తూ అక్కడ నగరికల ప్రాంతంలో ఉండబడినటువంటి వర్గాలకు అభివృద్ధి పదంలో ముందున్నారనే ఆలోచనతోటి చదువు ఒక పక్కన చదువు చెప్పుకుంటూనే ఉద్యోగరీత్యా పార్టీలలో పనిచేస్తున్నటువంటి గొప్ప మహానుభావుడు మా నర్సయ్య సార్ గారు. కాబట్టి ఈ ఆలోచన పరంగా వారితోటి బంధం ఏర్పరచుకున్న తర్వాత ఈ రోజు వరకు కూడా 35 సంవత్సరాల కాలంలో నేను జర ఎక్కువ నా కుటుంబం గురించి కానీ, నా ఇల్లు గురించి కానీ, నా బంధువర్గాల గురించి కానీ నేను ఎక్కువ పట్టించుకునే వ్యక్తి కాను. అప్పుడు, ఇప్పుడు, ఇక ముందు కూడా. ఎందుకంటే నన్ను పిలిచారు సోషల్ వర్కర్ అని. నేను గత 40 సంవత్సరాలుగా అనగదొక్కబడుతున్న నా తెలంగాణ ప్రాంతంలో నదుల నీళ్ల గురించి, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ నీళ్ల గురించి 30 ఏళ్లకే ముసలోళ్ళు అయిపోయి కొద్ది పండ్లతోటి, నడుము వంకరతోటి, కీళ్ల నొప్పులతోటి, పడకసులతోటి మంచినీళ్ళు కనీసం తాగడానికి కూడా కుక్కలు మంచినీళ్ళు లేనటువంటి పక్షంలో మేము గత 40 సంవత్సరాలుగా స్వచ్ఛంద సంస్థ జలసాధన సమితి ద్వారా నదుల నీళ్ల గురించి ఈ దేశంలోనే మరో స్వతంత్ర పోరాటం లాగా ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులం మేము. ఆ రకంగా అక్కడ ఉండబడినటువంటి పాలక వర్గాలను కదిలిస్తూ, ప్రజల్ని చైతన్యం చేస్తూ, రాత్రి పగుళ్ళు మేము ఉద్యమాల్లో పాల్గొని ఇవాళ మనం ఏదైతే నిధులు, నీళ్లు, నియామకాల గురించి వెనుకబడిపోయినామో మనం ఆ నీళ్లు, నిధులు, నియామకాల గురించి కూడా గత 40 ఏళ్ల నుంచి నీళ్ల కోసం కొట్లాడి ఇవాళ తెలంగాణ సాధించుకోవడానికి నాంది జరిగింది నల్గొండ జిల్లా. ఇలాంటి పక్షంలో ప్రజల్ని చైతన్యం చేస్తున్నటువంటి భాగంలో మా బావగారి ఇంటికి వచ్చినా, మా చెల్లెగారి ఇంటికి వచ్చినా, నా బంధువుల ఇంటికి వచ్చినా నేను పట్టించుకోకుండా ఉన్నప్పుడు కూడా ఎలాంటి కోపాలు లేకుండా, ఎలాంటి తాపం లేకుండా ఎప్పుడు వచ్చినా కూడా సున్నితమైనటువంటి మనస్తత్వంలో మా బాధలు, కష్టాలన్నీ అర్థం చేసుకొని కూడా మా బావగారు ఎంతో సమయస్ఫూర్తితోటి మాతోని కలిసినటువంటి గొప్ప మహానుభావుడు. ఆ రోజు మేము ఎలాంటి ఒక్క నయా పైస కట్న కానుకలు లేకుండా
మా కుటుంబ నేపథ్యాన్ని చెప్పుకొని మాత్రమే పోయి మా అత్తగారితో నేనే మొత్తం అని మాట్లాడుకొని వారికి మేము మా చెల్లెనిచ్చినామే తప్ప ఇంకెలాంటి కష్టకార్యాలు కూడా అప్పటి నుంచి కూడా ఇవ్వలేదు. అలాంటి ఇంట్లో శక్తి కూడా మాకు లేదు. ఎందుకంటే నేను మొత్తం దేశమంతా తిరుగుతుంటాం. ఇదే కాన్సెప్ట్ తోటి ఇప్పుడు సార్ శ్యామ్ సార్ అడిగిన విధంగా మీరు ఏం కావాలని ఈ కళాశాలలో చదువుకుంటున్నప్పుడు చేతులు లేకుండా అన్నారు. కానీ మీరు చిన్న సంఘాలు కాదలుచుకోలేదు. ఈ దేశ భవిష్యత్తుని కాపాడాలనుకుంటారు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి వ్యవస్థలో మార్పులు తేవాలనుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి చదువుకొని యాదగిరి సార్ దగ్గర కూడా మీరు ఎంతో గట్టితనంతో పట్టుదలతో ఆయనకు ఉండబడినటువంటి ఏకాగ్రతతో మీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లతోటి సలహాలు సూచనలు తీసుకుంటూ మీరు కష్టపడి చదువుకుంటారు. కాబట్టి అందరూ కూడా ఐఏఎస్ గురి పెట్టాలి. ఏ ఒక్కరు కూడా చిన్న సన్న ఉద్యోగాన్ని గురి పెట్టద్దు. ఏ ఒక్కరు కూడా టీచర్ల కానిస్టేబుల్ ఉద్యోగాన్ని గురి పెట్టద్దు. ఏ ఒక్కరు అటెండర్ ఉద్యోగాన్ని గురి పెట్టద్దు. ఏ ఒక్కరు కూడా కావాలని పనులు చేస్తానికి మీరు గురి పెట్టద్దు. ఈ దేశానికి మీరు యజమానులు. ఈ దేశానికి పట్టుదలగా చదువుకున్నటువంటి వ్యక్తులు. కాబట్టి మన అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉండబడినటువంటి హక్కుల గురించి అడగండి. ఈ దేశంలో బిడ్డ విద్యా వైద్యం ఉచితం చేయాలని అడగండి. ఇవాళ ఒక్కొక్క విద్యార్థులు మీరందరూ ఈ కళాశాలలో చదువుకున్నటువంటి వ్యక్తులు ఎవరికి కూడా మీ తల్లిదండ్రుల దగ్గర ₹1,00,000 పెట్టి చదివించే స్తోమతమైనటువంటి వాళ్ళే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ. కాబట్టి మీరు ఐఏఎస్ లో గురి పెట్టండి. విద్యా వైద్యం ఉచితం చేయాలని డిమాండ్ చేయండి. ఎలాంటి ఉచితాలు ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా విద్యా వైద్యం ఉచితం చేయాలని చెప్పి మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ తల్లిదండ్రులకు కావచ్చు, మీ బంధువులకు కావచ్చు, మీ స్నేహితులకు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సుక్క ముక్క నోటు తీసుకోకుండా ఓటేస్తామని కూడా మీరు శబ్దం చేయండి. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఈ దేశం నష్టపోతుంది. ఈ దేశం లక్షల కోట్ల రూపాయల అప్పులు అని మనం ట్యాక్సీల రూపాయల ప్రతి పైసా మనం కట్టే ట్యాక్సీల పైనే ఉద్యోగస్తులు కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, గవర్నర్ కావచ్చు, రాష్ట్రపతులు కావచ్చు, ప్రతి పైసా ట్యాక్సీల మీద లక్షల జీతాలు తీసుకుంటారు. మరి మనం లక్షల చదువులకు ఖర్చులు పెట్టి ఉద్యోగాలు రాక మనం ఇబ్బందులకు రైతున్నాం. కాబట్టి మన తల్లిదండ్రులు, మన అక్కజనులు, అన్నదమ్ములు, ప్రజలందరూ కూడా మనం ట్యాక్సీలు కట్టున్నాం. కాబట్టి విద్యా వైద్యం ఉచితం చేస్తే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు ఐఏఎస్ ఐపీఎస్ తప్ప ఇంకో దానికి గురి పెట్టకుండా కావాలని చెప్పి కూడా మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాడు మా బావగారు పదవి విరమణ పొందుతున్న శుభ సందర్భంలో కూడా వారు నిండు మనసుతో మంచి ఆలోచనతోటి ఇంతమంది అధ్యాపకులు, ఇంతమంది ప్రిన్సిపాల్లు, మీ స్టూడెంట్స్ కూడా మీ యొక్క ఆశీస్సులతో మీ మంచిగా చదువుకుంటున్నట్టుంది. కాబట్టి మీకు మళ్ళా అవకాశం దొరికినప్పుడు కూడా మీకు ఒక పాదాభివందనం చేస్తూ మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీకు అవకాశం ఉన్నప్పుడు కూడా మళ్ళా వచ్చి ఈ పిల్లలకు మీ ఆలోచనలు, మీ సూచనలు, తగు సలహాలు ఇస్తూ వీళ్ళందరినీ ఐఏఎస్ చేయడానికి, ఐఐటీలో ముందుకు రావడానికి